హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 ఉద్యోగాలకు సంబంధించి అప్రాంటిషిప్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నెల్లూరు జిల్లాలో 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఒకటి రైతు భరోసా కేంద్రాల్లోనూ 300 ఉద్యోగాలకు సంబంధించి, అలాగే మనకి ఈ పౌర సరఫరాల శాఖలో డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కూడా సపరేట్గా మనకి అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మంచి శాలరీ అయితే ఉంది. ఆ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చేశాను. నెల్లూరు జిల్లాలో వారు ఎవరైనా ఉంటే మిస్ అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా 2 నోటిఫికేషన్స్ ఒకసారి చెక్ చేయండి. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెక్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్ఎండ్బి మనకి రోడ్డు భవనాల శాఖ మనకి ప్రతి జిల్లాలోనూ కూడా పాత జిల్లాల ప్రకారం కాదు, కొత్త జిల్లాల ప్రకారం మనకి ఎవ్రీ డిస్ట్రిక్ట్లోనూ కూడా నోటిఫికేషన్స్ అనేవి అయితే విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన నోటిఫికేషన్స్ ఆల్రెడీ మీకు చాలాసార్లు వీడియోస్ అనేది చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని జిల్లాలో నోటిఫికేషన్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఇప్పటిదాకా విడుదలైన అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా ఒకసారి లాస్ట్ డేట్ అనేది బ్రీఫ్గా చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరిలో. మీకు ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జిల్లాలో నోటిఫికేషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, వాటి చివరి తేదీలు అనేవి అయితే చెప్తాను చూడండి. గుంటూరు జిల్లాలో మనకి కొత్తగా నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేశారు. ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అప్లై చేయడానికి మార్చి 3వ తారీఖు అనేది చివరి తేదీ. ప్రతి జిల్లాకి సంబంధించిన లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి మీరు అయితే చెక్ చేయొచ్చు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ కూడా మనకి అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. మార్చి 4వ తారీఖు లోపల అప్లై అయితే చేయాలి. అలాగే తిరుపతి డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అప్డేట్ అయింది. మనకి ఫిబ్రవరి 27వ తారీఖు లోపల అయితే అప్లై చేయాలి. అలాగే అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కూడా నోటిఫికేషన్ అప్డేట్ అయింది. మనకి ఇది ఎక్కువ సమయం లేదు, ఫిబ్రవరి 23 లోపు అప్లై చేయాలి. అలాగే నంద్యాల డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి ఫిబ్రవరి 29వ తారీఖు లోపు అప్లై చేయాలి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఫిబ్రవరి 26వ తారీఖు లోపు అప్లై చేయాలి. పల్నాడు డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి మార్చి 2వ తారీఖు లోపు అప్లై చేయాలి. అలాగే కాకినాడకి సంబంధించి మనకి ఆల్రెడీ మనకి ఫిబ్రవరి 26వ తారీఖు కాకినాడకి సంబంధించి చివరి తేదీ. అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 22వ తారీఖు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి మనకి ఫిబ్రవరి 24. అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి 27వ తారీఖు, ఫిబ్రవరి 28వ తారీఖు 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి అనంతపురం జిల్లాలో. సో చెక్ చేయండి. మనకి పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా వేకెన్సీస్కి అయితే అనంతపురం జిల్లాలో నోటిఫికేషన్ అయితే అందుబాటులో ఉంది. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి మార్చి 3వ తారీఖు అనేది చివరి తేదీ. అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఫిబ్రవరి 28. ఏలూరు జిల్లాకు సంబంధించి మనకి చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి 28. అలాగే పల్నాడు ఆల్రెడీ చూసాం కదా, మార్చి 2వ తారీఖు. సో అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఫిబ్రవరి 23వ తారీఖు అనేది చివరి తేదీ. ఇప్పటిదాకా విడుదలైన అన్ని జిల్లాలకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు మీ జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక వెబ్సైట్ వచ్చేసరికి మీ జిల్లా పేరు .ap.government.in, ఓకే, .ap.government.in. దానికి ముందు మీ జిల్లా పేరు ఏదైతే కొత్త జిల్లా పేరు ఉందో ఆ జిల్లా పేరు ఏపీ గవర్నమెంట్ ఇన్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. కింద మీకు లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ డిస్ట్రిక్ట్ నేమ్ .ap.government.in వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్లో నోటీసెస్ అనే కాలం ఉంటుంది. నోటీసెస్లో రిక్రూట్మెంట్ అని చెప్పి ఉంటుంది. ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క జిల్లా వెబ్సైట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు సెర్చ్ చేయండి. ఆ రిక్రూట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మీ జిల్లాలో నోటిఫికేషన్ అప్డేట్ అయితే కనుక అక్కడ నుండి మీరు అయితే చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నవి నేను చెక్ చేసినంత వరకు ఏదైతే జిల్లాలో నోటిఫికేషన్స్ అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అక్కడ నుండి మీ జిల్లా క్లిక్ చేసుకుని మీరైతే తెలుసుకుని అయితే అప్లై అయితే చేయొచ్చు. ఓకే, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఈ ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేసిస్ మీద, అంటే 1 ఇయర్ పాటు తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి వర్క్ ఉంటే మీకు అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరొక 1 ఇయర్ అలా కాంట్రాక్ట్ అనేది 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. లేదు అనుకుంటే కనుక 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఇంకా వర్క్ లేదు, నీడ్ లేదు ఎంప్లాయీస్ అనుకుంటే కనుక 1 ఇయర్ తర్వాత మీకు తీసివేయడం అయితే జరుగుతుంది. సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి. సో 15,000 రూపాయల శాలరీ అయితే మనకి నెలకు అందజేయడం జరుగుతుంది. శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఏరియా వైజ్గా సోంపేటలో 3, టెక్కల్లో 3, నరసరావుపేట 3, శ్రీకాకుళంలో 5 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, టోటల్గా మనకి 3 రకాల పోస్టులు అయితే ఉంటాయి. వాచ్మెన్, శానిటరీ వర్కర్, అటెండర్ పోస్టులు అనేవి.
ఓకే. ప్రతి జిల్లాలోనూ కూడా సేమ్ పోస్టులనేవి ఉంటాయి. మొత్తం అంతా కూడా ఒకటే ప్రాసెస్. మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపొచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా మనకి డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్లి అయితే సబ్మిట్ చేయొచ్చు. శ్రీకాకుళం అయితే గనక ఆర్ఎన్‌పి సర్కిల్ ఆఫీస్ శ్రీకాకుళం, సబీబుల్లా తోట శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని చెప్పి అడ్రస్ ఇచ్చారు. సో, ఇక్కడికి వెళ్లి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇలాగే మీ ప్రతి జిల్లాకి సంబంధించి ఆ ఆఫీస్ ఆర్ఎన్‌బి ఆఫీస్ ఉంటుంది కదా! నోటిఫికేషన్ అడ్రస్ ఇస్తారో అక్కడికి వెళ్లి మనకి ఇచ్చిన లాస్ట్ డేట్ లోపు సాయంత్రం 5 గంటల లోపు ఇక్కడైతే మనకి వెళ్లి సబ్మిట్ చేయాలి మార్చి 4వ తారీఖు. అలాగే మీ ఏరియాలో, మీ జిల్లాలో ఏదైతే ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్లి మీరు అప్లికేషన్‌తో పాటుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ జత చేసి అక్కడికి వెళ్లి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌ని జత చేసి అక్కడికి వెళ్లి అయితే సబ్మిట్ చేయాలి. ఆఫీస్ సబార్డినేట్‌కి 10వ తరగతి అర్హత ఉంటుంది. కేవలం 10వ తరగతి అర్హతతో అప్లై చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఎటువంటిది కూడా అవసరం లేదు. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు కొన్ని మార్కులైతే అదనంగా యాడ్ అవ్వడం జరుగుతుంది. వాచ్‌మెన్ కూడా 10వ తరగతి అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉంటే కొన్ని మార్కులు యాడ్ అవుతాయి. సఫాయి కర్మచారి శానిటరీ వర్కర్‌కి అయితే క్వాలిఫికేషన్ లేదు. ఎవరన్నా అప్లై చేయొచ్చు. మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ జాబ్ బాగా నీడ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇటువంటి జాబ్ కోసం చూస్తున్నట్లయితే గనక 15,000 సాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళన్నా సరే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకుంటారు. 42 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 5, పీడబ్ల్యూ వాళ్ళకి అదనంగా 10 సంవత్సరాలు మాక్సిమం 52 సంవత్సరాల లోపు దాకా రిలాక్సేషన్ ప్రకారం మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డ్యూటీస్ ఏముంటాయన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వాచ్‌మెన్ డ్యూటీస్ ఏంటి, ఆఫీస్ సబార్డినేట్ డ్యూటీ ఏంటి, శానిటరీ వర్కర్ డ్యూటీస్ ఏంటి అని చెప్పి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇప్పుడు మళ్ళీ అయితే చెప్పట్లేదు. ఆ వీడియో చూడండి ఎవరన్నా. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ గానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ గానీ, 4 నుండి 10వ తరగతి దాకా స్టడీ సర్టిఫికేట్స్ ఇలా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జత చేసి మీరు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దానికి జత చేసి ఇచ్చిన అడ్రస్‌లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. కొన్ని వాటిలో చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ చివరి పేజీలోనే ఇస్తారో, కొన్ని జిల్లాల్లో అయితే ఈ విధంగా సెపరేట్‌గా అప్లికేషన్ ఫార్మాట్ అని చెప్పి సెపరేట్‌గా అయితే ఉంటుంది వెబ్‌సైట్‌లో. అక్కడ నుండి మీరు అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ ఫోటో పేస్ట్ చేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో 10థ్ మార్క్ లిస్ట్‌లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీ యొక్క వివరాలనేవి నేమ్, ఫాదర్ నేమ్, జెండర్ ఇవన్నీ కూడా ఫిలప్ చేసి డాక్యుమెంట్స్‌ని యాడ్ చేసి మీరైతే అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి జిల్లాలోనూ కూడా మనకి 26 జిల్లాలోనూ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి కాబట్టి ఏ జిల్లాకి ఆ జిల్లా వాళ్ళే అర్హులు. కాబట్టి ఎవరి జిల్లాలో అయితే వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. ఇంకా ఈస్ట్ గోదావరి, కృష్ణా ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే నోటిఫికేషన్ అయితే రాలేదో మీ డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్ కానీ నేను చెప్పిన విధంగా వెబ్‌సైట్ కానీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ జిల్లాలో ఏదైనా విడుదలైతే కింద కామెంట్ చేయండి. వీడియో చేస్తాను. ఆ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బెనిఫిట్ అనేది అయితే పొందుతారో నేను చెక్ చేసిన తర్వాత అప్డేట్ వస్తే గనక మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న జిల్లాలన్నిటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో లాస్ట్ డేట్స్ అన్ని లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుండి మీరు చెక్ చేసుకొని మీ జిల్లాలో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. లేదా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకన్నా సరే వీడియోనైతే షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానెల్ నేమ్ మీద క్లిక్ చేసి లేదా జాబ్స్ లైబ్రరీ తెలుగు అని చెప్పి టెలిగ్రామ్‌లో సెర్చ్ చేసి టెలిగ్రామ్‌లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.